లడ్డూ వివాదంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన 140 కోట్ల మంది మన ప్రజానీకాన్ని, హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ ఒక ముఖ్యమంత్రి ఆయన నేను వెంకటేశ్వర స్వామి భక్తుడు, నేను భక్తుడికి దాసుడిని, నన్ను వెంకటేశ్వర స్వామి బతికించాడని చెప్పుకునే ఆయన తదగుణంగా 3 నెలల తర్వాత కూటమి వచ్చిన తర్వాత లడ్డులో జంతు కొవ్వు కలిసింది, మళ్ళా దానిలో పంది కొవ్వు కలిసింది, పశువుల కొవ్వు కలిసింది అని రకరకాలుగా స్టేట్మెంట్లు ఇవ్వడం, దానికి ఆయన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వత్తాసు పలికి ఆయన స్వామి వేషధారణలో మెట్లకు పూజ చేస్తూ హిందూ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను అని మెట్లకు నామాలు పెడుతూ పైకెక్కి ఆయన ప్రకటన చేయడం మీరు అందరూ గమనించారు. దానికి సిబిఐ దర్యాప్తు చేయడం, సిట్ దర్యాప్తు చేయడం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరగడం జరిగింది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఆ దర్యాప్తు సంస్థని రద్దు చేసి సుప్రీంకోర్టు మాజీ రిటైర్డ్ జడ్జిని, సిబిఐని దర్యాప్తు చేయమని ఆదేశాలు ఇస్తూ దానిలో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఇద్దరిని కలపడం జరిగింది. వీళ్ళందరూ కలిసి దర్యాప్తు చేసి దానిలో జంతు కొవ్వు కలవలేదు, ఎలాంటి జంతు కొవ్వు కానీ పశువుల కొవ్వు కానీ పంది కొవ్వు కానీ కలవలేదని సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద పవన్ కళ్యాణ్ గారు యూటర్న్ తీసుకోవడం జరిగింది. మీరు అందరూ కూడా గమనించారు. గత వారం రోజుల నాడు పార్టీ మీటింగ్లో చేసిన తప్పు తెలుసుకొని వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్తూ నేను తప్పు చేశాను, దాన్ని గుడ్డిగా నమ్మాను ఒక ముఖ్యమంత్రి చెప్పాడని, నేను చేసింది పొరపాటని జనసేన మీటింగ్లో చెప్పడం హర్షించదగ్గ విషయం. బీజేపీ కూడా దాని మీద బొట్టికాయలు వేయడం, బీజేపీ వాళ్ళు కూడా తొలేత అత్యుత్సాహం చూపించడం, వెనక్కి తిరిగి చూసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని పాటించిన తర్వాత వాళ్ళు యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన పచ్చ మీడియా, ఆయనతో కూడా ఉన్న కళ్ళు లేని పత్రికలు, కళ్ళు లేని టీవీలు ఒక విష ప్రచారం చేస్తూ మేము చెప్పిందే నిజం, మేము చెప్పిందే నిజం, మేము చెప్పిందే నిజం అంటే ఒక మనిషిని హేళన చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నెన్నో కుట్రల కుతంత్రాలు చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పచ్చ మీడియా దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం సిగ్గుచేటైన విషయం. మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం. పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు, ఒక ముఖ్యమంత్రి పోయి లడ్డులో కొవ్వు కలపడు, నేను మాట్లాడడం పొరపాటుని, దానికి మేము ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక తెలుగుదేశం నాయకులు విపరీతంగా సూలూరుపేటలో ధర్నా చేస్తారు, ఇక్కడ ధర్నా చేస్తారు తెలుగుదేశం నాయకులు. జనసేన నాయకులు వాళ్ళ నాయకుడు ఇచ్చిన ఆదేశం పాటించకుండా నిన్న వైష్ణవి డైరీ కాడ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు. ఇదంతా సిగ్గుచేటైన విషయం. మీకు అందరికీ చెప్తున్నాం, సుప్రీంకోర్టు ఇండియాలోకే అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పునే మీరు హేళన చేసి ఇంకొక దర్యాప్తు సంస్థ వేస్తారంటే ఈ ఆంధ్రదేశంలో మొత్తం ఇండియాలో ఉన్న 140 మంది ప్రజలు దీనిలో సాయిబులు పోతారు, ముస్లింలు పోతారు, ఇంకా క్రిస్టియన్స్ పోతారు, అన్ని వర్గాల ప్రజలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అందరం అన్ని కులాలని అన్ని మతాలని గౌరవిస్తాం. అటువంటి పక్షంలో నువ్వు ఏకపక్షంగా నువ్వు చెప్పిందే జరగాలనే ఉద్దేశంతో ఏదైతే అబద్ధం చెప్తావో ఆ అబద్ధాన్ని పదే పదే నీ పత్రికల ద్వారా చెప్తూ ఈ ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల్ని, ఇండియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అవహేళన చేస్తూ నువ్వు మాట్లాడడం నీకు సిగ్గుచేటైన విషయంగా, ఇంకా దాన్ని మార్చుకోవాల్సింది ఆ వెంకటేశ్వర స్వామిని నీకు బుద్ధి ప్రసాదించాల్సిందిగా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.